కరెంటు విషయంలో ధరలు పెంచబోము అంటూ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ చాలా సంతోషం. వాస్తవంగా క్రిందటిసారికి ఇప్పటికి ఉన్నటువంటి జగన్ టైంకి ఇప్పటికి 2 విషయాలు చంద్రబాబు గారిని అభినందించాలి. నెంబర్ 1, కరెంటుకి సంబంధించినటువంటిది కోతలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు అనంతు. అప్పుడు కొంచెం కొంచెం కోతలు చెప్పా పెట్టకుండా చేసేవి ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. బట్ కరెంటు కొనుగోళ్లకి సంబంధించి తక్కువ రేటుకు కొన్నామని జగన్ చెప్పినా దాన్ని కోర్టులలో వేసిన కేసులతో కొన్నదానికి, వాడిన దానికి, వాడని దానికి కూడా డబ్బులు చెల్లించడం ద్వారా ఆర్థిక సంక్షోభంలో పడింది ఆనాడు విద్యుత్ శాఖ. అదే సందర్భంలో కరెంటు ఛార్జీల పెంపు భారం చంద్రబాబు టైంలో ఎక్కువ రేటు పెట్టి కొన్నారు కాబట్టి ఆ భారం మీ మీదనే వెయ్యక తప్పట్లేదంటూ జనానికి ఏమీ చెప్పను కూడా చెప్పలేకపోయింది. రోజు ఇప్పుడు ఏదన్నా తేడా వచ్చిందంటే జగన్ మీద దుమ్మెత్తి పోస్తూ వీళ్ళు మాట్లాడేసి భారాలేస్తారు. ఆ రోజున అట్లా కాకుండా చెప్పారు, ఏదో అప్పుడప్పుడు స్టేట్మెంట్, ఎవడో కన్నీళ్లు చూడడానికి అన్నట్టు స్టేట్మెంట్ పడేసేవాళ్ళు. కరెంటు ఛార్జీలు అయితే అడ్డదిడ్డంగా పెంచేశారు. ఆ కరెంటు ఛార్జీల గురించి నేను కనీసం ఒక 100-200 సార్లు వీడియోలు చేసి ఉంటాను. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకం అవుద్దంటే ఇంకా డబ్బులు వస్తున్నాయంటే డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి కరెంటు బిల్లులు కట్టుకోవడానికి కాదు కదా ప్రభుత్వాల దగ్గర, కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించుకోండి అని కూడా చెప్పా. వాళ్ళు వినాల, చివరికి మునిగారు. కరెంటు ఛార్జీలు అనేది ప్రతి ఒక్క ఇంటిని తట్టి లేపేది, జేబులు చిల్లులు చేసేది. తీవ్ర ఆగ్రహం కరెంటు విషయంలో నాడైతే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా 1.5.5 పెంచింది. నేను అప్పుడు ప్రస్తావించాను, మీరు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మళ్ళీ పెంచడం ఏంటి, ఇదేం దుర్మార్గం అన్నట్టు. ఇప్పుడు కొంత తగ్గినాయి. అది రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల ఏదన్నది పక్కన పెడితే కరెంటు ఛార్జీల బిల్లులు కొంత మేర తగ్గినాయి. ఆ విషయంలో బాబు గారిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. కోతలు అంటారా, అప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఆ విషయాలు సెట్ చేసుకోవాల్సింది ప్రభుత్వం. అది నెంబర్ 1. నెంబర్ 2, రోడ్లు. జగన్ టైంలో రోడ్లను అస్సలు పట్టించుకోవాలి. అప్పుడప్పుడు కొన్ని చోట్ల వేశారు, అది లోకల్ ప్రజాప్రతినిధుల ప్రెషర్తో చేసుకొచ్చింది తప్పించి గవర్నమెంట్ సీరియస్గా తీసుకోలేదు. 4.5 ఏళ్ళు అదే జరిగింది. దాని మీదన నేనే ప్రస్తావించా అప్పట్లో, జగన్ రోడ్డు అని పెడితే అప్పుడు ఏమన్నా వేస్తారేమో, జగన్ వెళ్ళినటువంటి ఏరియాలో రోడ్లు వేస్తున్నారు, మిగతా చోట్ల వేయట్లేదు అన్నటువంటి. తర్వాత కాలంలో లాస్ట్ 6 నెలల ముందో ఏడాది ముందు, అంటే మధ్యలో పవన్ కళ్యాణ్తో పాటు జనసేన వాళ్ళు యాజిటేషన్ చేసినప్పుడు రోడ్లు రిపేర్లకు ఇదిగో డబ్బులు ఎంత వేస్తున్నాం అని చెప్పారు. కానీ ఆ టైంలో రిలీజ్ కాలేదు. లాస్ట్ ఇయర్ 6 months ముందు బిగిన్ చేసి కొన్ని రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు వేశారు, తార్ రోడ్లు వేశారు, కొన్ని గుంటలు పుచ్చారు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ప్రభుత్వానికి మైనస్ అయింది. ఈ ప్రభుత్వం రాగానే గుంటలు పొడిచింది. ఇప్పుడు అక్కడక్కడ రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు సెటరైట్ చేస్తున్నారు. ఈ 2 విషయాల్లో మాత్రం ఖచ్చితంగా బాబు గారికి జగన్ మీదన, జగన్కి అక్కడ 50 మార్కులు పడితే చంద్రబాబుకి 90 మార్కులు పడతాయి.